మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుండి 2-3 వచనాలు చదువు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. యేసు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకమునకు వచ్చి జన్మించి 30 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయన బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయన అరణ్యమునకు కొనిపోబడ్డారు. ఎన్ని దినాలు అంటే 40 దినాలు. 40 దినాలు అరణ్యంలో కొనిపోబడి సాతాను చేత శోధింపబడుతూ ఉన్నప్పటికీ ఆయన పరిశుద్ధాత్మ చేత శక్తి పొందుకుంటూ దేవుని యొక్క పరిచర్యను ఏ విధముగా చేయాలో 40 దినాల్లో ఆయన పరిపూర్ణంగా శక్తి పొందుకొనుట ద్వారా సిద్ధపడ్డారు. అలాగే మోషే కూడా 40 దినాలు దేవుని కొండ మీద గడిపారు. దేవుడు మోషేను ఇజ్రాయేలీలు ఏ విధంగా నడిపించాలి, ఏ విధముగా ఇజ్రాయేలీలను కానానుకు నడిపించాలి, ఏ విధముగా యాత్రా జీవితంలో ఉండాలి, ఏమి చేయాలి అని బోధించడానికి 40 దినాలు మోషేను ఆయన కొండ మీద గడిపారు. దేవునితో ఆయన మాట్లాడుతూ, దేవుడు మోషేతో మాట్లాడుతూ 40 దినాలు కొండ మీద గడిపారు. ఎందుకంటే ఇజ్రాయేలీలను ఏ విధముగా నడిపించాలి, వారికి ఏమేమి ఏర్పాట్లు చేయాలి, ఏమేమి బోధించాలి అని 40 దినాలు దేవునితో గడిపిన విధానాన్ని మన వాక్యాల్లో చూస్తున్నాం. ఇంకా అలాగే ప్రార్థన జీవితంలో బలముగా ప్రార్థన చేయడానికి ఉపవాస దినాలు కూడా గడపడం మనం చాలా మంది చూస్తున్నాం. 40 దినాలు ప్రార్థన చేయడం అంటే అది మనకి ఎంతో ఆశీర్వాదకరం. లెంటన్ డేస్ అని మన పూర్వీకులు ఏర్పాటు చేసిన ఈ దినాలను మనము ప్రార్థనతోనూ భక్తి విశ్వాసాలతోనూ ఉపవాసం ఉండేవారు ఉపవాసంతో కూడా ప్రార్థన చేసినప్పుడు అనేకమైన అద్భుత కార్యాలు చేస్తారని దేవుడి వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. లెంట్ అంటే ఇది చిగురించే కాలము, వసంతకాలము. ఈ వసంతకాలంలో వస్తున్న ఈ లెంట్ దినాలు చెట్లు చిగురించి పూలు పూస్తాయి. అది ప్రకృతి సహజమైనటువంటి ధర్మం. వసంతకాలం యొక్క ధర్మం ఏంటంటే చెట్లు చిగిర్చి పూలు పూస్తాయి. ఈ లెంట్ దినాలను కూడా ఈ దినాల్లో యేసు ప్రభు వారి శిలువకు ముందుగా ఎందుకు ఏర్పాటు చేశారంటే మనము కూడా దేవుని సన్నిధిలో 40 దినాలు ఉపవాసం ఉండాలని, 40 దినాలు ప్రార్థనలు చేస్తూ మనం సరి చేసుకుంటూ దేవుని శక్తిని పొందుకుంటూ మన ఆత్మలో చిగురింపబడుతూ మనము ఆ చిగురు ద్వారా ఫలాలు పుష్పాలు పొందాలని, ఆత్మలో మనము ఆ విధముగా ఫలించాలని, పుష్పించాలని, చిగురించాలని మన పూర్వీకులు ఏర్పాటు చేసిన ఈ లెంటన్ దినాలను మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పాటించాలి. చాలా మంది క్రైస్తవులు లెంటన్ దినాలను పాటించరు. వారికి ఇష్టమైన సమయాల్లో ఉపవాస దినాలు కానీ లేకపోతే 40 దినాలు కానీ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. కానీ మన బైబిల్ పండితులు ఏర్పాటు చేసిన ఈ వసంతకాలపు లెంటన్ దినాలను మనము పాటించినప్పుడు ఆ వసంతకాలంలో ఏ విధముగా ప్రకృతి పరవశిస్తూ ఉంటుందో, ఆ వసంతకాలంలో ఏ విధముగా ప్రకృతి చూడడానికి అందంగా తయారవుతుందో మనము కూడా దేవుని సన్నిధిలో గడిపినప్పుడు అలా దేవునితో మనము పరవశిస్తామని, మన ఆత్మ ఫలిస్తుందని, ఆత్మలో ఫలవంతమైన జీవితం మనం పొందుకుంటామని ఏర్పాటు చేసిన ఈ దినాలను మనము ఆశీర్వదింపబడాలంటే మనము దేవుని సన్నిధిలో గడపాలి. అహరోను కర్ర ఆ మందసంలో పెట్టినప్పుడు ఆ ఎండిపోయిన కర్ర చిగురిచింది, పుష్పించింది, ఫలాలను ఇచ్చింది, దానిమ్మ ఫలాలను. ఎండిపోయినదే. ఆ విధముగా మన జీవితాలు కూడా ఈ లోక సంబంధమైన జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు ఆ ఎండిపోయిన ఆత్మీయ జీవితం కలిగి ఉంటే
ఆ ఎండిపోయిన లేమి జీవితము కలిగి ఉంటే, ఆ ఎండిపోయినటువంటి ఫలభరితము కాని జీవితం జీవిస్తూ ఉండుంటే, మనము కూడా ఈ లెంట్ దినాల్లో దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని కూడా ఆ అహరోను కర్ర ఏ విధముగా చిగిర్చిందో మందిరంలో ఉండి, మందసంలో ఉండి, దేవుని మందసంలో ఆ ఎండిపోయిన కర్ర ఉండి ఏ విధముగా మందసంలో ఉండడం ద్వారా మందసం యొక్క శక్తి పొందుకొని ఆ దేవుని శక్తి ద్వారా అది ఎండిపోయినదైనా చిగిర్చిన విధముగా, ఎండిపోయినదైనా పుష్పించిన విధముగా, ఎండిపోయినదైనా ఫలాలు ఇచ్చిన విధముగా మన జీవితాల్లో కూడా ఈ లెంట్ దినాల్లో దేవుని సన్నిధిలో గడిపినప్పుడు అలా చిగురించాలని, పుష్పించాలని, ఫలించాలని ఏర్పాటు చేసిన ఈ లెంట్ దినాలను మనం పాటించడం మనకి ఎంతో అవసరం. మన ఆధ్యాత్మిక జీవితంలో లెంట్ దినాలు పాటించడం వల్ల మనము తిరిగి పునరుజ్జీవింపబడతాం. ఎలా చెట్లు ఆకులు రాల్చి పూలు పుష్పాలు చిగురు తొడిగి పుష్పాలు ఫలాలు ఎలా ఇస్తాయో, మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయడం వలన మనము కూడా గత జీవితంలో అంటుకున్న మలినాలన్నీ తుడిచిపెట్టబడతాయి. వాటన్నిటిని మనం సరి చేసుకుంటాం. గత జీవితంలో ఏ విధముగా ఒకవేళ దేవునికి ఆయాస్కరంగా జీవించామేమో, దేవుని సన్నిధిలో ఉపవాసం చేసి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆ పాపాలన్నీ తుడిచిపెట్టబడతాయి. దేవుడు మనల్ని నూతన పరుస్తాడు. చెట్లు నూతనముగా ఆకులు తొడిగినట్లుగా మనము కూడా నూతన ఆత్మతో నింపబడతాం. చెట్లు నూతనమైనగా ఆకులు తొడిగి పుష్పించినట్లుగా మనము కూడా ఫలభరితమైన జీవితం పొందుకుంటాం ఈ 40 దినాలు ప్రార్థనలు చేయడం ద్వారా. అందుకనే మన బైబిల్ పండితులు ఏర్పాటు చేసిన ఈ 40 దినాలను అనేక మంది తిరస్కరిస్తూ ఉన్నారు. అనేక మంది పాటించరు. ఈ 40 దినాలు ఈ యేసుప్రభు వారు ఈ 40 దినాలే ధ్యానం చేయాలా, మనం ఎప్పుడు పడితే అప్పుడు ధ్యానం చేయొచ్చుగా అంటారు. కానీ సిలువకు ముందుగా ఈ ధ్యానాలు పెట్టినది ఎందుకంటే ఆ పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేస్తామని. యేసయ్య మన కొరకు మరణిస్తున్న ఆ సిలువను మనము ధ్యానిస్తున్నప్పుడు, ఆయన పడిన శ్రమను మనం ధ్యానిస్తున్నప్పుడు ఆయన రక్తంలో కడుగుబడిన అనుభవం కూడా మనం పొందుకుంటామని. ఆయన మన కొరకే చిందించిన కల్వరి రక్తంతో మనము కడగబడతామని ఏర్పాటు చేసిన ఈ ఉపవాస దినాలను మనము పాటించడం మనకు అవసరం. మన ఆత్మీయ జీవితానికి అవసరము. ఈ శరీరముగా అభివృద్ధి పొందడానికి అవసరం. ఈ లోకంలో భక్తి జీవితం జీవిస్తూ దేవుని చేత అభివృద్ధి పరచబడటం మనకు అవసరం కనుక ఈ లెంట్ దినాలు పాటించడం మనకు ఎంతో అవసరము. మందిరాల్లో చేరి ప్రార్థనలు చేయటం ఎంతో అవసరం. యేసు ప్రభు వారే 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు కదా మనకు మాదిరిగా. అలాగే ఇంకా దేవుని సన్నిధిలో దేవుని సేవకులు కూడా అనేక మంది పరిశుద్ధ గ్రంథంలో దేవుని సేవకులు అనేక మంది 40 దినాలు ఉపవాసాలుండి ప్రార్థన చేసిన విధానాన్ని మన వాక్యాల్లో చూస్తున్నాం. వారు ఏ విధమైన ఫలాలు పొందారో కూడా మన వాక్యాల్లో చూస్తున్నాం. కనుక ఈ లెంట్ దినాల్లో మనం ప్రార్థనలు చేద్దాము. మన హృదయాలను దేవుని పాద సన్నిధిలో కుమ్మరిద్దాము. నీళ్లు కుమ్మరించినట్లుగా మీ హృదయంలను కుమ్మరించుడి అని మరి ఒక చోట వాక్యంలో తెలియచేస్తున్న విధముగా మన హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరిద్దాము. దేవుడు మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. తప్పకుండా మనకి నూతన మనస్సును, నూతన ఆత్మను, నూతన హృదయాన్ని ఇస్తారు దేవుడు. అలాగే ఆయన సన్నిధిలో మనము గడిపినప్పుడు ఆయన రక్తంలో కడుగుబడిన అనుభవాన్ని కూడా ఇస్తారు. పరిశుద్ధాత్మను కూడా మనకు అనుగ్రహించి పరిశుద్ధాత్మతో మనల్ని నింపుతారు. కనుక మనము ప్రార్థనలు చేద్దాము. ఈ లెంటన్ దినాలను మనము సంతోషంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ గడుపుతాము. దేవుని కృప పొందుకుందాము. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధ ఆత్మదేవ స్తోత్రములు. మాకు ఇచ్చిన ఈ లెంటన్ దినాల కొరకు మీకు వందనాలు ప్రభువా. మా నాయనా వింటున్న బిడ్డలు కూడా నాయనా మీ సన్నిధానాల్లో చేరి మిమ్మల్ని ప్రార్థన చేసి మీ శక్తి పొందుకొని ఈ సంవత్సరం ఆది నుండి సంవత్సరాంతం వరకు బలమైన విశ్వాసంతో బలమైన విశ్వాసులుగా జీవించడానికి బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిట మనోళ్ళు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.